ఏలూరు జిల్లాలో వైష్ణవాలయాలు అన్ని భక్తులతో నిండిపోయాయి. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం చిన్న పిల్లలకు, వృద్ధులకు వేరువేరుగా క్యూ లైన్లు, మంచినీరు సదుపాయాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని వైష్ణవాలయాల్లో భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తిరుమల పేరుగాంచిన చిన్న వెంకన్న స్వామి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బారులు తీరారు. ఈ ముక్కోటి ఏకాదశి అయితే ఏదైతే ఉందో దాని విశిష్టత ఏంటి, ఈ రోజు ఎందుకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అనేది ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఇస్తారు, దాని యొక్క విశిష్టత ఏంటండి? ముక్కోటి ఏకాదశుల్లో చాలా విశేషంగా చెబుతున్నారు. అన్ని ఏకాదశులు విశేషమే అయినా ముక్కోటి ఏకాదశి చాలా విశేషంగా వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మనం పరిగణిస్తూ దీన్ని ఆచరిస్తున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజు, ముక్కోటి అనేది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా ఇది మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మనం చాంద్రమానాన్ని అనుసరించి మనం అన్ని ఈ దేవాలయాల్లో మనం ఉత్సవ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి మాత్రము ఈ రవి ధనస్సు రాశిలో ఉండగా వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో, అంటే ఇది శౌరమానము, ఇది చాంద్రమానం రెండు మిళితమై ఉన్నటువంటిగా ఇది కనబడుతూ ఉంటుంది. ఈ రోజున ధనుస్సులో రవి ఉన్న కాలంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా మనం చేసుకుంటున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు పుష్యమాసంలో వచ్చింది, ఒక్కొక్కసారి ఇది మార్గశిర మాసంలో ఉంటుంది. ఏంటి అంటే ఆ రవి సంక్రమణాన్ని అనుసరించి, ఈ మాసాలను అనుసరించి ఇవి మారుతూ ఉంటాయి. అందువలన ఇది ఇటు శౌరమానము అలాగే ఈ చాంద్రమానము రెండు మిళితమైనటువంటి ఈ విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో కనుక స్వామిని దర్శించినట్లయితే ఇక మోక్షం ప్రాప్తిస్తుంది, మళ్ళా జన్మ అంటూ ఉండదు అని సనాతనంగా పెద్దలందరూ చెబుతున్నారు, శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు రేపు వచ్చేది కూడా మనకి ఉత్తరాయణము దక్షిణాయనము అని మనకి రెండు అయినాలు, సంవత్సరానికి రెండు అయినాలు, 12 మాసాలు. ఇలాగా ఈ రెండు అయినాల్లో ఉత్తరాయణం విశేషమైనదిగా మనం చెబుతున్నాం. ఇప్పుడు రాత్రి పగలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉత్తరాయణము దక్షిణాయనం. ఈ ఉత్తరాయణంలో ఇది ఈ శుభకరమైనటువంటి ఇదని, దేవతలకు చాలా విశేషమైంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఉత్తరాయణానికి ఇది నాంది. రేపు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దానికి ముందు ఇది మనకి సామాన్యంగా ఈ ముక్కోటి ఏకాదశి సామాన్యంగా ధనస్సులో ఉండగా వస్తూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి సంబంధించినప్పుడు ఈ ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని అంటుంటారు. అసలు దాని ప్రాసెస్ వైకుంఠంలో స్వామి ఉత్తర ద్వారంలో వీరందరికీ ముక్కోటి దేవత బ్రహ్మాది ఇంద్రాది ముక్కోటి దేవతలందరికీ కూడా స్వామిని సేవిస్తూ ఉంటారు అని, అదేవిధంగా మనకి ఇక్కడ ద్వారకా తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనకి స్వామి నిజ రూపాన్ని మనం దర్శించేటువంటి అవకాశం సనాతనంగా పెద్దలు కల్పించారు. అంటే నిజ రూపము అంటే రోజు మనం స్వామివారికి ఆభరణాలు కానీ లేకపోతే పుష్పమాలలతో కానీ అలంకార ప్రియో విష్ణువు అని ఈ అలంకారాలు చేస్తూ మనం స్వామికి ఆరాధనలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం స్వామివారికి అలంకారం లేకుండా దర్శించడం ఇది ఒక విశేషమైనటువంటి దర్శనం. ఆ స్వామివారి దర్శనాల్లో ఇది ఒక విశేషంగా మనం దర్శిస్తూ ఉంటాం. ఈ దర్శనాన్ని ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దగ్గర ఈ నిజరూప దర్శనానికి చేసుకుంటారు అని మనకి పెద్దలు సనాతనంగా చెబుతున్నారు. ఆ రకమైనటువంటి ముక్కోటి రోజున ఉత్తర ద్వారంలో కనుక స్వామిని దర్శనం చేసినట్లయితే స్వామి దయ మన యందు మిక్కుటంగా ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. ఆ రకమైనటువంటి దర్శనాన్ని మనం చేసుకున్నాము. స్వామి దయ వలన మనందరము కూడా ప్రశాంత జీవనం గడపాలి అని స్వామిని ప్రార్థన చేద్దాం. శుభం. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలతో సైతం ఈ భూలోకానికి వచ్చి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని, అదేవిధంగా ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే దాదాపు 23 ఏకాదశులతో సమానమని అయితే ప్రధాన సేవలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్.
ద్వారకా తిరుమల నుంచి.